బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో డీమన్ పవన్ టాప్ 4 కంటెస్టెంట్గా నిలిచాడు. అండ్ ఆనెస్ట్గా చెప్పాలి అంటే ఇది ఈజీ జర్నీ కాదు, హీ ఎర్న్డ్ ఇట్. సీజన్ స్టార్టింగ్లో డీమన్ పవన్ మీద మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కానీ వీక్ ఆఫ్టర్ వీక్ తన గేమ్, థింకింగ్ అండ్ మైండ్ సెట్లో క్లియర్ గ్రోత్ కనిపించింది. ఎస్పెషలీ మిడ్ సీజన్ తర్వాత డీమన్ పవన్ టాస్క్స్లో కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ చూపించాడు. ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ ఫోకస్ అండ్ ప్రెషర్లో కామ్గా డిసిజన్స్ తీసుకోవడం, అన్ని ఏరియాస్లో తన పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. రితు ఎలిమినేషన్ తర్వాత డీమన్ పవన్ గేమ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అగ్రెసివ్గా ఆడిన మూమెంట్స్ ఉన్నాయి, కానీ ఎమోషనల్ కంట్రోల్ కూడా నేర్చుకున్నాడు. హౌస్మేట్స్ కూడా ఓపెన్గా చెప్పారు, డీమన్ పవన్ ఈజ్ నో లాంగర్ ద సేమ్ ప్లేయర్ ఫ్రమ్ ఇనిషియల్ వీక్స్. ఆడియన్స్ కనెక్ట్ కూడా స్లోగా బిల్డ్ అయింది. ఓవర్నైట్ పాపులారిటీ కాదు, కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ వల్ల సపోర్ట్ పెరిగింది. అండ్ అందుకే టాప్ 4 వరకు రీచ్ అవ్వడం పాసిబుల్ అయింది. టాప్ 4లో నిలవడం అంటే జస్ట్ ఓట్స్ కాదు, గేమ్ అండర్స్టాండింగ్, అడాప్టబిలిటీ అండ్ సర్వైవల్ స్కిల్స్ ఉండాలి. డీమన్ పవన్ ఇవన్నీ ప్రూవ్ చేశాడు. విన్ అవ్వకపోయినా సీజన్ 9లో స్ట్రాంగెస్ట్ జర్నీస్లో డీమన్ పవన్ది ఒకటి అనే చెప్పాలి. టాప్ 4 పొజిషన్ తన ఎఫర్ట్కి, స్ట్రగల్కి అండ్ ఇంప్రూవ్మెంట్కి క్లియర్ రికగ్నిషన్. మీ ఒపీనియన్ ఏంటి? డీమన్ పవన్ టాప్ 4 డిజర్వ్ చేశాడా, లేదా ఇంకా ముందు వెళ్లాల్సింది అని అనుకుంటున్నారా? కమెంట్స్లో మీ వ్యూస్ చెప్పండి.